స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఈరోజు ఫైనల్ అయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆన్సర్కి అయితే రావడం జరిగింది కదా. ఇందులో మనం చూసుకున్నట్లయితే చూడండి, అందులో మీరు ర్యాంక్ కార్డ్స్ అనేది చాలామంది చెక్ చేయడం జరిగింది కదా. ర్యాంక్ గురూజ్ అని చెప్పి అందులోని దీనికి సంబంధించిన ర్యాంక్ గురూజ్ వాళ్ళు ఏంటంటే పూర్తి డీటెయిల్స్, యావరేజ్ మార్క్స్, జోన్ వైజ్ అలాగే ట్రేడ్ వైజ్ టోటల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఒక పీడిఎఫ్ రూపంలో. ఓకేనా, మనం కొన్ని టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో, ఏ జోన్లకి ఎంతమంది ఏ యావరేజ్ మార్క్స్ ఉన్నాయైతే మనం ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చూసుకున్నట్లయితే టోటల్ అంటే 53.63 యావరేజ్ మార్క్స్ వచ్చినంట 13 lakhs ప్లస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, 13 lakhs ప్లస్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. 13,57,000 ప్లస్ అయితే ఇక్కడ అనేది ఉండడం జరిగింది. చూడండి, మనం షిఫ్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూడండి. ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ జోన్ వైజ్గా షిఫ్ట్ వైజ్ అనమాట. ఎగ్జామ్ డేట్ చూడండి 29 చూసుకున్నట్లయితే సెకండ్ షిఫ్ట్ అనమాట. సెకండ్ షిఫ్ట్లో 50.90 వచ్చినట్టు యావరేజ్ మార్కు. చూడండి 5,000 ప్లస్ అయితే ఉన్నాయని క్యాస్ట్ వైజ్ కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి 23 అనమాట. 23ని ఫస్ట్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 51.2 అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే 6,000 ప్లస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ చూడండి 700 ఈ విధంగా అయితే ఉండడం జరిగింది కదా. అది నార్మల్ చూసుకుంటే షిఫ్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క షిఫ్ట్ ఏంటంటే ఒక్కొక్క షిఫ్ట్ అని కాదు, డే వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సెకండ్ షిఫ్ట్ ఇక్కడ చూసుకుంటే ఇలాగ వచ్చింది. అంటే కొన్ని షిఫ్ట్లు హార్డ్ అయిపోయినాయి, కొన్ని షిఫ్ట్లు ఈజీ మోడరేట్ అంటారు కదా, ఈ విధంగా అయితే ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి 26 చూసుకున్నట్లయితే 51.47 ఉంది. 6,000 అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసారు కదా 23. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 51 అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 27 చూసుకున్నట్లయితే 27 ఫస్ట్ షిఫ్ట్ 52 అయితే ఉంది. ఇక్కడే 6,000 ప్లస్ అయితే ఉండడం జరిగింది. 26 చూడండి 26 సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 52 ప్లస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి 24 చూసుకున్నట్లయితే డిసెంబరు సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే 52.81 ఉంది. నెక్స్ట్ చూడండి 30 చూసుకున్నట్లయితే లాస్ట్ ఫైనల్ డే చూసుకున్నట్లయితే 53.12 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 3,000 6,000 ఈ విధంగా ఉన్నారన్నమాట క్యాండిడేట్స్. ఓకేనా, అంటే యావరేజ్ మార్క్స్ అనమాట ఇది. అంటే యావరేజ్ అంటే ఒకటి మిడిల్లో ఉన్న క్యాండిడేట్స్. చూద్దాం, ఇంకా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వీడియో చూడండి అలాగా. అది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే 28 చూడండి 53.76 ఇక్కడ కొనుక్కు వచ్చి హై అవుతుంది అప్పుడు అలాగా. ఓకేనా, 28 చూసుకున్నట్లయితే కొంచెం హై ఉందన్నమాట. అంటే ఐ థింక్ పేపర్ ఈజీ అయ్యి ఉండొచ్చు, మనం వాళ్ళు చదివే టాలెంట్ బట్టి కూడా ఉండమని జరుగుతుంది. ఓకే, 50 చూసుకున్నట్లయితే 5,000 ప్లస్ ఉంది. ఫస్ట్ డే చూసుకుంటే 53 అయితే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ డే చూసుకుంటే 30, ఇది కూడా 53 యాస్టీస్ ఏదో వస్తుంది అనమాట చూసుకున్నట్లయితే. అంటే సేమ్ యావరేజ్ చూసుకున్న సేమ్ కనిపిస్తుంది. ఓకేనా, సేమ్ కనిపిస్తుంది అంటే ఇన్ కేస్ కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అక్కడ. ఓకేనా, అది చూడండి ఇక్కడ 23 చూసుకోండి, ఇక్కడ కూడా 54 పాయింట్ ఈ విధంగా అయితే ఉండడం అనేది జరిగింది. ఓకే, అది చూడండి యావరేజ్ స్కోర్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా 24, 23, 29, 29 ఇక్కడ కూర్చొని ఇంకా హైలో పెరుగుతుంది అనమాట, ఇంకా హై అవుతుంది అనమాట అలాగే. ఓకేనా, ఇంకా హై అలా పెరగడం జరిగింది. మెయిన్ హై చూసుకున్నట్లయితే 57.13 ఈ విధంగా అయితే ఉండడం అనేది జరిగింది. ఓకేనా, అది చూడండి ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే అన్ని జోన్లు కలిపి చూసుకున్నట్లయితే మార్క్స్ రేంజ్ చూడండి 96 అనమాట. 96 ఓబీసీ కేటగిరీలో క్యాండిడేట్కి అయితే ఎవరిగా రావడం అనేది జరిగింది 96. ఓకేనా, అది చూడండి క్యాస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 91లో చూసుకున్నట్లయితే టోటల్ 46 మెంబర్స్కి అయితే రావడం, యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ విధంగా చూసుకున్నట్లయితే. ఓకేనా, నెక్స్ట్ 81లో చూడండి 7,000 ప్లస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ 76లో 18 ప్లస్ అయితే వచ్చాయి 18,000. 61, 62 చూడండి 4,000 అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఓకేనా, ఓకే అయితే ఇక్కడ చూడండి 66 అయితే 47,000 అయితే ఇక్కడ 47,090 ఉండడం జరిగింది. 4,000 కాదు. నెక్స్ట్ 61 చూడండి 63 ఈ విధంగా అయితే ఉండడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అయితే కింద చూడండి అలా కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే సేమ్ మార్క్స్ రేంజ్ అనమాట. ఇక్కడ చూడండి మార్క్స్ రేంజ్ 1, 6 ఈ విధంగా వచ్చినట్టు కూడా ఉన్నారన్నమాట. ఈ విధంగా వచ్చి చూడండి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకేనా, ఈ విధంగా వచ్చినట్లయితే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అది నార్మల్ చూసుకున్నట్లయితే మార్క్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే నార్మలైజేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ హై ఎవరు ఉన్నారంటే ఎక్కువ హై చూసుకున్నట్లయితే 11 మార్క్స్ వచ్చిన వాళ్ళు 16 మార్క్స్ వచ్చిన ఈ విధంగా ఉన్నారనమాట. అంటే చాలామంది ఆల్రెడీ కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. చూడండి కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. ఎక్కడి నుంచి కాంపిటీషన్ పెరుగుతుంది, మినిమం 76, ఓకేనా, 81లో 82లో 86లో వీళ్ళు ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ అనేది తక్కువ మంది ఉన్నారనమాట. వీళ్ళు అనేది
నెక్స్ట్ చూడండి ఇక్కడ మినిమం 46 బిలో చూసుకున్నట్లయితే అందరూ వెళ్ళిపోయారు అనమాట వీళ్ళకి. ఏంటంటే వీళ్ళకి మన అంత ఛాన్స్ ఉండే అవకాశం ఉండదు. చూడండి వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. ఓకేనా, 21 36 వీళ్ళకైతే ఛాన్స్ ఉండే అవకాశం అనేది ఉండదు. ఓకేనా, అది జోన్ వైజ్ యావరేజ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, అది చూడండి. నేను నెక్స్ట్ మీకు ఇంకొక వీడియోలో ఏంటంటే ట్రేడ్ వైజ్ అనమాట. ఫెట్రో చెన్నై ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ సికింద్రాబాద్ చెన్నై ఎంత ఉన్నారు, సికింద్రాబాద్ వెల్డర్ ఎంతమంది యావరేజ్ మార్క్స్ అవుతాయి, ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. అది చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమైంది కదా, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే జోన్ వైజ్ అని కదా, టోటల్ చూసుకున్నట్లయితే 1 మార్క్ వచ్చిన ఉన్నారు. అందరూ చూడండి ఎంతమంది, 13,000 17,000 73,000 ఈ విధంగా అయితే ఉన్నారు చాలామంది. ఓకేనా, 11,000 ఈ విధంగా వీళ్ళందరూ ఏంటంటే మరి కాంపిటీషన్ లేదు, ఎవరు రారనమాట మీకు. ఓకేనా, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సేఫ్ చూసుకున్నట్లయితే ఎవరైతే 70 అబోవ్ వస్తే వీళ్ళు సేఫ్ అనమాట. 50 అబోవ్ ఎవరెవరు వచ్చినా వీళ్ళు కొంచెం సేఫ్లు ఉన్నారనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. 70 అబోవ్ 50 అబోవ్ వీళ్ళు వచ్చిన అయితే సేఫ్ అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రేడ్ వైజ్ అయితే బట్టి మీకు యావరేజ్ మార్క్స్ అనేది వీడియో అనేది మీకు తీసుకొస్తాను మీ ముందుకి. ఓకే, థ్యాంక్ యూ.